లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లక్కీ డ్రాలో అంబటికి బెయిల్. ఈసారైనా బయటికి వస్తారా? వివరాలకు వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆయన ఏదైతే ముఖ్యమంత్రి గారిని దూషించిన కేసులో మొదటగా జైలుకి వెళ్ళిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ తదుపరి ఆయనకి బెయిల్ వచ్చినా కానీ వేరే కేసులో పీటీ వారెంట్ జారీ చేయడం జరిగింది. అదేంటి అంటే ఏదైతే పీపీపీ మెడికల్ కాలేజీలకు సంబంధించి అప్పుడు పోలీసులతో కొంత దురుసుగా ప్రవర్తించిన విధానంలో పట్టాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీసులే కేసు నమోదు చేయటం, ఆ తదుపరి పీటీ వారెంట్లో మరలా ఆయనకి రిమాండ్ కంటిన్యూ అవ్వడం జరిగింది. సరే, దాంట్లో కూడా బెయిల్ వచ్చింది అనే లోపలే ఏదైతే మంత్రిగా ఉన్న సమయంలో సత్తెనపల్లి నియోజకవర్గంలో న్యూ ఇయర్ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగానో, సరే రెండు ఒకేసారి వచ్చినాయి కాబట్టి న్యూ ఇయర్ సంక్రాంతికి మధ్యలో ఈ లక్కీ డ్రా బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఒకటి పెట్టి, సరే పెడతాం కాదు విషయం, అక్కడ ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెన్షన్ అనేది కట్ చేసి వీళ్ళు లాటరీ టికెట్లు ఇచ్చారు అని చెప్పేసి అన్న ఆరోపణల మీద ఆయనకి మరలా రిమాండ్ పొడిగింపు జరిగింది. ఇది ఇంకేముంది వచ్చేసింది బెయిల్ అనే లోపలే లేదు దీంట్లో మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆ లక్కీ డ్రాకి సంబంధించిన దాంట్లో కూడా తాజాగా ఇప్పుడే కొద్ది నిమిషాల ముందు ఆయనకి బెయిల్ మంజూరైంది. ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు ఆయన బయటికి వస్తారా రారా, ఇది చాలా కీలకం. ఎందుకంటే తాజాగా ఒక కేసుకు సంబంధించిన దాంట్లో ఈయన ప్రమేయం కూడా ఉంది. అది ఏంటి అంటే మద్యం రవాణాకి సంబంధించింది. ఏదైతే ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్ కేశిరెడ్డి అనుచరుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన ఆ లిక్కర్ సంబంధించి రవాణాకు సంబంధించి సిగ్మా లాజిస్టిక్స్ అనే పేరు మీద ఆ టెండర్ దక్కించుకొని తద్వారా ప్రాంతాల వారీగా కొంతమంది నాయకులకు ఆ యొక్క రవాణా టెండర్లు ఇచ్చేశారు ఆయన. అందులో గుంటూరు జిల్లాకు సంబంధించి అంబటి రాంబాబుకి ఇచ్చారట. సో ఈ నేపథ్యంలో దానిలోనే ఆ కోట్ చేసిన 13 రూపాయలు కాస్త 34 రూపాయలకు పెంచి మరి ఈ రకం చేశారంటే మనోళ్లే కదా అనే తరహాలో చేశారు అని చెప్పేసి వచ్చిన ఆరోపణల పిదప ఏదైతే విజిలెన్స్ మరియు సిట్ దర్యాప్తు చేసిన క్రమంలో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని చెప్పేసి వాళ్ళు బయటపెట్టారు. సో ఇప్పుడు మరి తాజాగా ఈ కేసు కూడా బయటకు వచ్చింది. అఫ్కోర్స్ ఈయనతో పాటు కారుమూరి నాగేశ్వరరావు అండ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఈ కేసుకు సంబంధించింది ఏమైనా ఇప్పుడు తెరపైకి ఏమైనా వస్తుందా, లేదు ఇక అయిపోయింది అనే తరహాలో ఇప్పటి వరకు వరుసగా పీటీ వారెంట్లు జారీ అయ్యి బెయిల్ రాకుండా ఉంది. అయితే ఈ లక్కీ డ్రాకి సంబంధించిన దాంట్లో పోలీస్ కస్టడీకి కావాలి అని చెప్పేసి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కొట్టేసిన కోర్టు అది కొట్టేసి ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. సో ఇప్పుడు ఈ బెయిల్ మంజూరు చేసిన తర్వాత మరలా పీటీ వారెంట్ ఏమైనా మరలా వేరే కేసు ఏదైనా వస్తుందా అనేది కూడా చాలామంది మధ్యలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇక్కడ ఇటీవల కాలంలో తన కూతురు కూడా ప్రెస్ మీట్లు పెట్టేసి మమ్మల్ని అలా చేస్తారా ఇలా చేస్తారా అది ఇది అని చెప్పేసి ఆవిడ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత సాధారణంగా ఎవరైనా సరే ఎంతో కొంత మనం అప్పుడు తొందరపాటు చర్యలకు పాల్పడ్డామేమో, అటువంటి కనుక మనం చేయకుండా ఉంటే బాగుండేదేమో అని చెప్పేసి అనుకోండి. నిజంగా కక్షపూరిత ధోరణి అయితే ఎప్పుడో అరెస్ట్ చేయాలి కదా అధికారంలోకి రాగానే. సో సంవత్సరంన్నర దాటిన దాకా ఎందుకు వెయిట్ చేయాలి వాళ్ళు అని అంటే ఇక్కడ కక్షపూరిత లేదు, ఏం లేదు, ఆయనంతటికి ఆయన నోరు జారారు కాబట్టి ఆ రకమైన పరిస్థితి వచ్చింది ఇవాళ. సో అదే కనుక ఆయన ఆ మాట చెప్పకుండా అనకుండా ఉన్నట్లయితే ఇవాళ కోర్టు దాకా వెళ్ళే పరిస్థితి లేదు. అయితే ఇక్కడ సామాజిక వర్గాలను తెరపైకి తీసుకురావడమో ఇంకొకటి తీసుకొచ్చి మాట్లాడితే దానివల్ల ఏమీ ఒరగదు. పైగా ప్రజల్లో చులకన భావన తప్ప ఇంకేదైనా ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ అటువంటి పదజాలం వాడిన వ్యక్తి బోరగాడని లాంటి యంగ్స్టారో లేకపోతే ప్రజా జీవితంకి సంబంధం లేకుండా ఉన్న వ్యక్తి చేశాడంటే ఏమోలే అని అనేవాళ్ళు. ఈయన ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి, ఒక మంత్రిగా చేసిన వ్యక్తి, పైగా వయసు కూడా పెద్ద వయసు, ఆల్మోస్ట్ ఆల్ 65 to 70 years ఉంటాయి. సో అంత పెద్ద వ్యక్తి కూడా విచక్షణ కోల్పోయి ఆ రకంగా మాట్లాడటం అనేది చాలా వరకు ఆశ్చర్యం కలిగించే అంశం. సో అంబటి రాంబాబు గారు అంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కొంత గౌరవిస్తారు. కానీ ఇటువంటి చౌకబారు మాటలు మాట్లాడి దోషణలు చేసి చివరికి ఆయనంతటికి ఆయనే సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? అది ఇప్పుడు ఆయన పరువు ఆయన పోగొట్టుకున్నట్లుగా అనుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆయనకి బెయిల్ మంజూరైంది. ఈ బెయిల్ మంజూరైంది మరి ఇంటి దాకా వస్తారా, మరలా పీటీ వారెంట్ ఏమైనా జారీ కాబోతుందా అనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉండిపోతుంది. ఎందుకంటే ఇక్కడ నాట్ ఓన్లీ అంబటి రాంబాబు, ఇప్పుడు వైసీపీ నాయకులు
అంతకుముందు అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు. ఇప్పుడు వల్లభనేని వంశీ సుదీర్ఘకాలం పాటు ఆయన జైల్లోనే ఉన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చి ఎక్కడ ఏం మాట్లాడట్లేదు, సైలెంట్‌గానే ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం వాటికి విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు. అందులో ప్రధానంగా ఈ జోగి రమేష్. ఈయనైతే బెయిల్ వచ్చినా గానీ మళ్ళీ తగ్గేదే లేదన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు మీరు కాకాని గోవర్ధన్ రెడ్డిని తీసుకోండి. 2, 3 సార్లు జైలుకెళ్ళొచ్చారు. సైలెంట్. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సైలెంట్. సో, వీళ్ళందరూ సైలెంట్‌గానే ఉంటున్నారు. సో, ఇప్పుడు అంబటి రాంబాబు కూడా అదే స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తారా? లేకపోతే మొన్న ఈ మధ్య చూసాం గదా! పోలీస్ వ్యాన్‌లో ఉండి తగ్గేదేలే అన్నట్టుగా యాక్షన్ చేసి మరీ చూపిచ్చారు. సో, ఆ తరహాలో ఇంకా ఏమైనా సరే అగ్రెసివ్‌గా వచ్చి మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడినా ఏదైనా సరే ప్రజల తరపున ఓ ప్రతిపక్ష పార్టీగా కన్‌స్ట్రక్టివ్‌గా విమర్శిస్తే ఎవ్వరు ఏం మాట్లాడరు దాని గురించి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సరే కక్షపూరిత ధోరణితో మమ్మల్నే ప్రశ్నిస్తావా అని వ్యవహరించి ఏదైనా సరే అరెస్టులకు పాల్పడితే అది మీకే సింపతి ఫ్యాక్టర్ కింద వర్కౌట్ అవుద్ది. కన్‌స్ట్రక్టివ్‌గా విమర్శిస్తున్నా గానీ రాష్ట్ర ప్రభుత్వం ఊరుకోవట్లేదు అని చెప్పేసి మీరు ప్రజల ముందు కన్విన్స్ చేసేలాగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా మనం దుర్భాషలాడి ప్రజలను కన్విన్స్ చేద్దామంటే అది వర్కౌట్ కాదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడారో, ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి ఎలా మాట్లాడారు, అలాగే పవన్ కళ్యాణ్ గానీ, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల గురించి గానీ, ఏ రకంగా రోడ్డుపైకి తీసుకొచ్చి మాట్లాడటం జరిగింది. దానివలన అనుభవిస్తున్నారుగా. ఒకరా? ఇద్దరా? ఎంతమంది? అసలు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళు గానీ, పవన్ కళ్యాణ్ గారు అనంగాల్నే ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చేస్తారు. ఉదాహరణకి మాజీ మంత్రి రోజా. ఆవిడకైతే ఎంత వ్యక్తిగతంగా ఉంటదంటే మరి ఎందుకో అంత పర్సనల్‌గా తీసుకొని మరి పవన్ కళ్యాణ్ టార్గెటెడ్‌గా మాట్లాడుతా ఉంటారు ఆవిడ. పోనీ వీళ్ళేమైనా ఎలగబెట్టారా అధికారంలో ఉండంగా అంటే, పోనీ అది లేదు చెప్పుకొని ఇది చేయడానికి. సో, పోనీ నియోజకవర్గంలో మనకు మంచి పట్టుందా, బ్రహ్మాండమైన క్యాడర్ ఉందా అంటే అది లేదు. సొంత నియోజకవర్గంలోనే ఎదురు తిరిగి మాట్లాడుతూ ఉంటారా? వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. సో, అటువంటి వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి మాట్లాడతాం, లేదా అసెంబ్లీ గేట్ కూడా టచ్ అయినాను అంటే తర్వాత వాళ్ళ పరిస్థితి ఎక్కడ ఉంది? అసెంబ్లీ గేట్ కాదు కదా, రాష్ట్రంలోనే ఉండకుండా వీలైనంత వరకు బయట ఉండే పరిస్థితికి వచ్చేసారు. సో, ఇదంతా జరగడానికి గల కారణం ఏంటి అంటే, అది పార్టీ ఒక లైన్ తీసుకోమని చెప్తుందా? లేకపోతే వీళ్ళందరూ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్నారా? ఇంతవరకు ఎప్పుడూ చూపించిన నైజం కూడా అంబటి రాంబాబు ఎందుకు చూపించాల్సి వచ్చింది ఆ దుర్భాషలాటతో? సో, ఇప్పుడు రేసులు అనమాట వీళ్ళందరూ. జోగి రమేష్ అంబటి రాంబాబు నన్ను దాటేసి వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అనుకున్నాడో ఏమో కానీ, ఆయన కూడా బూతులు తిట్టేస్తున్నాడు. అరే ఇప్పుడు మనం సైలెంట్‌గా ఉంటే ఎలాగనుకున్నాడేమో, ఆయన కూడా గట్టిగా మాట్లాడారు. సో, ఇప్పుడు దానివలన ఎవరు అనుభవిస్తున్నారు? ఆ వ్యక్తే జైల్లో ఉండటం, ఇంట్లో కుటుంబ సభ్యులు రోదిస్తాం. ఇది పరిస్థితి. అలా కాకుండా కన్‌స్ట్రక్టివ్‌గా మాట్లాడి ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన కన్‌స్ట్రక్టివ్‌గానే విమర్శిస్తారు. ఆయన ఎప్పుడు మాట తోలలేదే. మరి ఆయన అరెస్ట్ చేయలేదే. నిజంగా కక్షపూరిత ధోరణితో ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలిగా. మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేయట్లా? పోనీ గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు. ఆయన ఏదో విమర్శలు చేస్తాడు కానీ వ్యక్తిగతంగా ఎవరిని మాట్లాడలా. అందుకని ఆయన్ని అరెస్ట్ చేయలా. సో, ఎవరైనా సరే వ్యక్తిగత దోషులకు దిగారనుకోండి, ఇలాంటి పరిస్థితులు తలెత్తుతాయి. చాలామంది అధికారంలో ఉండంగా నోరు పారేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు మనకు అధికారం లేదు అని చెప్పి సైలెంట్‌గా ఉన్నారు. ఉదాహరణకి వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ రకంగా మాట్లాడేవాడు ఆయన? సైలెంట్ అయిపోయాడు ఆయన. సో, అటువంటి ఆయన కావచ్చు, మేరుగు నాగార్జున కావచ్చు, ఆ సమయాల్లో మామూలుగా కాదు గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు గప్‌చుప్ సాంబార్ బుడ్డి. సో, అనువు గాని చోట అధికురమలు రాదు అన్నట్టుగా పెద్దలు సామెత చెప్పినట్లు ఆ తరహాగా వ్యవహరిస్తే అందరికీ మంచిదే. ఏదైనా సరే మాట్లాడదలుచుకుంటే ప్రజా సమస్యల మీద మాట్లాడండి. ప్రభుత్వంలోని తప్పుల గురించి మాట్లాడండి. ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చట్లేదని చెప్పేసి ప్రశ్నించండి. ప్రశ్నించాలి కూడా. అది మీ బాధ్యత. వాటన్నిటిని పక్కన పెట్టి టీలు, సమోసాలని ఒకళ్ళు మాట్లాడతారు. ఆ చీజ్ పట్టుకొచ్చేసాం నెయ్యి అని బొత్స గారు మాట్లాడతారు. సో, దానివల్ల ప్రజలకు ఏం సంకేతం వెళుతుంది? అరే ప్రతిపక్ష హోదా అన్నప్పుడు దాన్ని ఎంత చక్కగా హోదా ఉన్నా లేక ప్రతిపక్ష పార్టీయే కదా, ఉన్న ఏకైక పార్టీ అదే. ఆ పార్టీని ఇంకా మరింత పెంచుకోవాలి ప్రజల నమ్మకాన్ని. రోజు రోజుకి ఈ చౌకబారు వ్యాఖ్యలు చేయటం వలన అందరి పరిస్థితి ఎలా ఉంది అంటే అగమ్యగోచరంగా మారిపోతుంది. ఇక మనం రాజకీయాల్లో ఉండాలా, వెళ్ళిపోవాలా అనే పరిస్థితికి చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇది గుర్తుంచుకోండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఎవరెవరైతే మాట్లాడారో, మాట్లాడుతున్నారో, లేకపోతే ఆ స్క్రిప్టుల ద్వారా మీరు మాట్లాడండి అని చెప్పి అసైన్ చేస్తున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏంటి అంటే ముందు మాట్లాడతారు. నాయకుడు ఒకవేళ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ తదుపరి దాని పర్యవసానాలు రేపు ప్రజల్లోకి వెళ్తే ఏమని మాట్లాడతారు? సో, ఇవన్నీ కూడా మన దగ్గర ఇప్పుడు ఏదైనా మాట్లాడుతున్నామంటే ఒకటి సాక్ష్యాధారాలు ఉండాలి, కన్‌స్ట్రక్టివ్‌గా విమర్శించాలి. అవేమీ లేకుండా
ఏదో వేగ్గా వాళ్ళు చెప్పారు మనం మాట్లాడామని చెప్పేసి కనుక మాట్లాడితే రేపు ప్రజా జీవితంలోకి రావాలి. మీరు అందరూ ప్రజాప్రతినిధులు కదా, మొన్నటిదాకా కూడా పదవుల్లో ఉన్నవారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఏంటి, మరలా ఈ కామెంట్స్ చేసి మరలా జనాల్లోకి వెళ్ళాలంటే ఇబ్బంది. పైగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కొంత ఒక రకమైన వైఖరి ఉంది. అదేంటి అంటే పదవులు అధికారంలో ఉన్నప్పుడేం పదవులు ఆయన సొంత సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటారు. అధికారం కోల్పోయిన తర్వాత మాత్రం వాళ్ళని వీళ్ళని దూషించాలి అన్నా ఏదైనా చేయాలి అన్నా నాన్ రెడ్డిస్కి అప్పచెప్తారు. ఉదాహరణకి కాపులకి ఇప్పుడు అంబటి రాంబాబు గారిని, పేరు నాని కానీ, బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళకి అది, లేదా జోగి రమేష్ వీళ్ళకి తగిలిచ్చేస్తారు. సో దాని పర్యవసానాలు ఎదుర్కోవాల్సింది వాళ్ళు. అదేమిటి అంటే నేను వస్తాను, పరామర్శ చేస్తాను, మీరు జైల్లో ఉన్నా పర్వాలేదు అన్నట్టుగా ఉంటారు. మరి ఏ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఏ ఒక్కరు కూడా నోరు జారి మాట్లాడలేదే. అంతెందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడేవాడు, ఎప్పుడు కూడా ఆయన నోరు జారి మాట్లాడలేదే. సో వాళ్ళు సేఫ్గా ఉండాలి, మిగతా వాళ్ళని ఈ రకం చేయాలి. సో దానివలన కులం కుంపట్లు తీసుకురావాలి అనే స్కెచ్ కూడా ప్లాన్ చేస్తున్నారు అనే అభిప్రాయం ప్రజల్లో కూడా వ్యక్తం అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అంబటి రాంబాబు పరిస్థితి ఏంటి, ఇప్పుడు వచ్చిన మరి ఆ లక్కీ డ్రాలో అయితే బెయిల్ వచ్చింది, మరి తర్వాత పీటీ వారెంట్ ఉంటుందా లేకపోతే ప్రశాంతంగా ఇంటికి వచ్చేస్తారో ఏంటో తెలియాలి అంటే కొంచెం వెయిట్ చేయాలి. అలాగే మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ.